బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నాకేదో దేవుడు మనసులో కలిగించాడు, వీడు ఇట్లా మాట్లాడతాడు కాబట్టి ఆ దేవుడు నీ దేవుడు కొట్టుకో అని చెప్పాడు కాబట్టి నువ్వు నీకు దేవుడే కలిగించాడు, నాకు దేవుడే కలిగిస్తున్నారు, 4 పీకమన్నాడు అని పీకేస్తాడు. ఆవిడేం చేస్తావు? నీకు దేవుడు కలిగించాడు, నువ్వు ఏడుసు. ఇప్పుడు అంతే. ఇది చమత్కారంగా మాట్లాడేది కాదండి. ప్రపంచంలో పరమాత్ముడి తత్వం అంత చీప్గా దింపకూడదు. మనం ఇష్టం వచ్చినట్టు అట్లా మాట్లాడకూడదు. సత్వగుణ ప్రధానంగా ఉండాలన్నారు. సత్వగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఇది మాట్లాడు చీప్గా. వాడు ఆనందాన్నే పొందుతూ ఉంటారు. ఎప్పుడు కర్తవ్యానికి లోపం లేకోకుండా, ఇప్పుడు సంసారి అయిపోయిన తర్వాత సంసారంలో లోపం లేకోకుండా చేస్తూ మిగతా సమయాన్నంతా పరమాత్ముడిలో గడపటం. చాలామంది మిగతా సమయాన్నంతా ఏ విధంగా సంపాదన చేయటము, ఏ విధంగా ఈజీగా డబ్బు కొట్టుకోవటము, ఏ విధంగా ఇంకొకరికి మనం మోసం చేయటము, ఇంకొకరిని భయపడించటము, ఇట్లా చాలామంది తయారవుతున్నారు. ఇది కాకూడదు. సత్వగుణ ప్రధానంగా నువ్వు ఉండాలా. నీవెవరు, నీ వంశం ఏమిటి, నీ మనిషి ఏమిటి, నీ మనిషి యొక్క తత్వం ఏమిటి, నువ్వెట్లా పుట్టావు, నీ ఉండేటువంటి విధానం ఏమిటి, ఇవన్నీ లెక్క పెట్టుకుంటూ నువ్వు మంచి అలవాట్లు చేసుకోవటానికి ప్రయత్నం చేయాల. అటువంటి సాధకులకు భగవంతుని యథార్థ స్వరూపం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. పరమాత్ముడు అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అనేటువంటిది కలుగుతుంది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా. క్షీయంతే చాస్య కర్మాణి క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. దృష్ట ఏవాత్మనీశ్వరే. అలా ఆత్మస్వరూపుడైన భగవంతుని సాక్షాత్కారం కలిగినప్పుడు మాత్రమే జీవుడి హృదయంలోని అహంకారం అనే గ్రంథి అంటే ముడి విడిపోతుంది. మన శరీరంలో విష్ణు గ్రంథి, ఆ గ్రంథి, దండికున్నాయి. అంత యోగంలో అంతా వస్తుంది. విష్ణు సహస్రనాములు, లలిత సహస్రనాములు కూడా ఈ గ్రంథులు విచారంగా వస్తుంది. అహంకారం అనే గ్రంథి ఒకటి ఉంది, అది విడిపోతుంది. ఎప్పుడు జీవుడి అంటే భగవంతుడిని అలా ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతుడు, ఆత్మమే స్వరూపంగా రూపంగా ఉండేటువంటి వాడు. పరమాత్ముడు ఎక్కడున్నాడంటే ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆత్మ అంటే లబ్బడబ్బు కొట్టుకుంటుంది, అది కాదు. ఆత్మ కనపడదని చెప్పాను కదా. అయితే ప్రాణమా, ప్రాణరూపుడు, అది లబ్బడబ్బు అని కొట్టుకుంటుందా? గుండెనా, గుండెకాయ రూపుడు అని చెప్పుకోవచ్చు కావాలంటే. భగవంతుని సాక్షాత్కారం కలిగినప్పుడు మాత్రమే జీవుడు హృదయంలోని అహంకారం అనే గ్రంథి అంటే ముడి విడిపోతుంది. ఎప్పుడు అహంకారం విడిపోయింది అనుకోండి, నువ్వు ఫ్రీ. ఆనందం అదే. సందేహాలన్నీ తీరిపోతాయి. అది చెప్పాను కదా, ఆనందం అంటే అదే అయిపోతున్నారు. అటువంటి జ్ఞాని యొక్క కర్మలన్నీ నశించిపోతాయి. ప్రారబ్ధ కర్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక ప్రారబ్ధం తెచ్చుకున్నటువంటి కర్మ మాత్రమే. అప్పటికి ఆ కర్మ అంతా అయిపోతుంది. తెచ్చుకున్నటువంటి ఇక ముందు జరిగేటువంటి కర్మ మాత్రం మిగిలిపోతుంది. తెచ్చుకున్నటువంటిది కొంచెం మిగిలిపోతుంది. ఇప్పుడు నువ్వు తయారైపోయినావు, కానీ నేను తిప్పేవాడు ఒక కావాలి కదా. ప్రారబ్ధ కర్మ అనేది ఒకటి ఉంది, అది మాత్రం మిగిలిపోతుంది. ఈ కారణం చేతనే వివేకవంతులైన వారు వసుదేవపుత్రుడిగా అవతరించిన
శ్రీకృష్ణ పరమాత్మ యందు మనస్సును నిలిపి భక్తిని సాధన చేస్తున్నారు. దానితో మనశ్శాంతిని పొంది మహానందాన్ని అనుభవిస్తున్నారు. ఆనందం అని చెప్పాను కదా, అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. సత్వరజస్ తమస్సులనేవి ఈశ్వరుని మాయాశక్తి యొక్క గుణాలు. సత్వ రజస్సు తమస్సులనేటువంటివి మనకు అప్పుడప్పుడు సత్వ రజస్సు తమస్సు అంటే మాటిమాటికి వస్తూ ఉంటాయి కదా, వేదాంతాల్లో వస్తూ ఉంటాయి, కొన్ని పురాణాల్లో వస్తూ ఉంటాయి. అసలు ఈ గుణాలు ఏమిటి అనేదాన్ని ఇంతవరకు మనం అహంకారయుక్తంగా, అహంకారం లేనటువంటిది, అహంకారం లేకపోతే నీకు కలిగేటువంటి ఆనందము, ఈ తత్వగుణాలన్నీ మనం కాస్త చెప్పుకొని వెళ్ళాం. సత్వరజస్తమస్సులనేవి ఈశ్వరుని మాయాశక్తి యొక్క గుణాలు. వాడి యొక్క గుణాలు. మాయకు అతీతుడు, అద్వితీయుడు, పరిపూర్ణుడు అయిన పరమేశ్వరుడు ఈ 3 గుణాలతో కూడి క్రమంగా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేయటం కోసమే బ్రహ్మ విష్ణు రుద్రులనే సంజ్ఞలను పొందుతున్నాడు. అటువంటి ఒక సాంకేతికమైనటువంటి రూపాలతో పొందుతున్నాడు. వారిలో సత్వస్వరూపుడైన మహావిష్ణువు వల్ల మానవులకు గొప్ప మేలు జరుగుతుంది. సత్వస్వరూపుడు మహావిష్ణువు అన్నారు. భూమి యొక్క వికృతి అయిన కట్టె నుండి పొగ పుడుతుంది కదా, దాని నుండి వేదకర్మలకు మూలమైన అగ్ని పుడుతూ ఉంటుంది. భూమి కంటే కట్టె, కట్టె కన్నా పొగ, పొగ కంటే అగ్ని శ్రేష్టమైనవి. అదేవిధంగా తమస్సు కంటే ఇప్పుడు మీకు భూమి, కట్టె, పొగ, అగ్ని అనే విచారంగా మనం చెప్పుకొచ్చాము. భూమి కంటే కట్టె, కట్టె కన్నా పొగ, భూమిలో పుట్టేటువంటిది కట్టె, కట్టె కన్నా పొగనే ప్రారంభమవుతుంది. పొగ కంటే అగ్ని శ్రేష్టమే. ఇక్కడ భూమిలో పుట్టినటువంటిది భూమిని, కట్టెలో పుట్టినటువంటి పొగను, పొగ అయిన తర్వాత అగ్ని రగిలేటువంటి అగ్ని శ్రేష్టమైంది. అదేవిధంగా తమస్సు కంటే రజోగుణము శ్రేష్టమైంది, దానికన్నా సత్వగుణము శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ సత్వగుణం పరబ్రహ్మను ప్రకాశింపజేస్తుంది. సత్వగుణంతో జీవుడు బ్రహ్మను దర్శించగలుగుతాడు. ఈ కారణం చేతనే పూర్వ మహర్షులు శుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి విశుద్ధ సత్వస్వరూపుడైన శ్రీ మహావిష్ణువును సేవించారు. అలా సేవించిన మహర్షులను ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా ఈ సంసారంలో మంగళాన్ని పొందుతారు. సత్వగుణాన్ని కోరేవారు ఉగ్రదేవతా ఉపాసనను చేయరాదు. సత్వగుణంతో ఉండినటువంటి వాళ్ళు సత్వగుణం కోరేటువంటి సాత్వికమైనటువంటి విచారాలు, సాత్విక రూపమైనటువంటి ఇంతవరకు పరమాత్ముడు కృష్ణుడు అనుకున్నాం కదా, ఆ విష్ణువు ఆయన ప్రార్థన చేయమన్నారు. అంటే భాగవతానికి మనకు ఇంకా పటిష్టంగా చెప్పుకొని వెళుతున్నారు. సత్వగుణాన్ని కోరేవారు ఉగ్రదేవతా ఉపాసన చేయకూడదు. ఉగ్రదేవతను చేసుకొని వచ్చి వెళ్ళారనుకో, రజోగుణం వాళ్ళకు, తమ గుణం దొరకవచ్చు వాళ్ళకు, బాగుండదు కదా. ఈ దేన్ని చేస్తున్నావో ఆ గుణం నీకు కలిగిపోతుంది. ఏ ఆహారాన్ని వండి తింటున్నావో ఆహారం యొక్క సత్వ గుణము నీకు కలుగుతుంది అన్నారు. అందుకని ఆహారం కూడా చాలా 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 ముఖ్యమైనటువంటి. సాత్విక ఆహారం తింటే సాత్వికుడు అవుతున్నారు. తమస్వరూపంగా ఉండేటువంటి రజో ఆహారాన్ని తిన్నప్పుడు ఈ 2 గుణాలతో ఉండిపోతారు. సత్వగుణం దొరకదు వాళ్ళకి. శుద్ధ సత్వాన్ని కోరే సాధకులు ఏ దేవతలోనూ దోషాన్ని చూడకపోయినప్పటికీ భయంకర ఆకారాన్ని ధరించిన భైరదాది భూతనాథులను పక్కనబెట్టి శ్రీమన్నారాయణుని యొక్క శివరూపాలను, శాంత స్వరూపాలను,
ఆయన అంశాలను సేవిస్తూ ఉపాసిస్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.